రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రి అజారుద్దీన్ కు ఇప్పుడు పదవీ గండం ఎదురవుతోంది. గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లోగా అసెంబ్లీ లేదా మండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే 3 నెలలకు పైగా గడిచిపోవడంతో సమయం దగ్గర పడుతోంది. ఏప్రిల్ 30 లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కాలేకపోతే మంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ విషయంలో తీవ్ర చర్చలు జరుపుతోందని సమాచారం. ఆయనను ఈ సంక్షోభం నుంచి బయటపడేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకే దెబ్బతో 2 సమస్యలకు పరిష్కారం చూపేలా ప్లాన్ చేస్తున్నారన్నది టాక్. ఎమ్మెల్సీ ఖాళీలు మరియు త్వరలో రానున్న రాజ్యసభ స్థానాల భర్తీని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట అజారుద్దీన్ను గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా తీసుకురావాలన్న ఆలోచనతోనే మంత్రివర్గంలోకి చేర్చారు. కానీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై న్యాయపరమైన వివాదం నెలకొంది. గతంలో చేసిన కొన్ని నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో కొత్త నియామకాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఉన్న ఎమ్మెల్సీలో ఒకరితో రాజీనామా చేయించి ఆ స్థానంలో అజారుద్దీన్ను మండలికి పంపించే ఆలోచన ఉందట. రాజీనామా చేసే నేతకు ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇవ్వొచ్చన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఈ వ్యూహం అమలైతే అజారుద్దీన్ పదవి గండం తొలగిపోవడంతో పాటు పార్టీలోని ఇతర సమీకరణాలు కూడా సర్దుబాటయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్ తీసుకునే తదుపరి నిర్ణయంపై ఉంది. ఎవరు రాజీనామా చేస్తారు, ఎవరు రాజ్యసభకు వెళ్తారు, అజారుద్దీన్ ఎలా గట్టెక్కుతారు అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజులు ఈ అంశంపై కీలకంగా మారనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.